క్లియర్గా అధ్యక్ష రూల్ 71 కౌల్ అండ్ షట్కర్ అధ్యక్ష రెండు పుస్తకాలు కోట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టేటప్పుడు స్పీకర్ మీద అవిశ్వాసం పెడితే మేము నోటీస్ ఇచ్చిన వెంటనే ఆ తర్వాత 14 days తర్వాతనే మినిమం 14 days తర్వాతనే మీరు మోషన్ ఫర్ లీవ్ గ్రాంట్ చేయాలని ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకసారి రూల్ చదువుతాను అధ్యక్ష. రూల్ 71 అధ్యక్ష. A member intending to give notice of a resolution under Clause C of Article 179 of Constitution for the removal of the Speaker or the Deputy Speaker shall do so in writing to the Secretary. 71 Clause 2 Adhyaksha. On receipt of notice under Sub-Rule 1, a motion for leave to move the resolution shall be entered in the list of business in the name of the member concerned on a day fixed by the Speaker, provided that the day so fixed shall be any day after 14 days from the date of receipt of notice of resolution. Adhyaksha. Adhyaksha, చాలా క్లియర్గా ఈ రూల్లో 14 రోజుల తర్వాతనే అని చెప్పి మీరు తీసుకోవాలి అని వెరీ క్లియర్గా ఉంది అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష, not less than 50 members shall rise accordingly, the Speaker or the Deputy Speaker or the person proceeding on the case may be. వెరీ క్లియర్గా అధ్యక్ష, ఎందుకు ఈ 14 రోజుల టైం అనేది ఎందుకు ఇచ్చారు అని అంటే అధ్యక్ష, మినిమం 14 days అనేది ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? కారణం ఏంటంటే సభ్యులకు విప్ జారీ చేయాలి, సభ్యులకు విప్ జారీ చేసేదానికి టైం ఇవ్వాలి. ఆ విప్ జారీ చేసిన తర్వాత ఆ సభ్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సభ్యులు రాకపోయినా ఆ విప్పు అందుకునే టైం వాళ్ళకు ఉంటుంది. వచ్చిన తర్వాత కానీ వాళ్ళు రాకపోయినా కానీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు గన ఆ 50 మందిలో వాళ్ళు కూడా చేతులు పైకెత్తకపోతే వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఏకంగా 14 రోజులు మినిమం టైం కేటాయింపులు చేయాలి అని చెప్పి రూల్స్ వెరీ క్లియర్గా చెప్తాయి అధ్యక్ష. కౌల్ అండ్ షట్కర్ అధ్యక్ష. కౌల్ అండ్ షట్కర్ అధ్యక్ష. At least 14 days notice has to be given of the intention to move a resolution. In computing the period of 14 days, both the terminal days are excluded. అంటే ఇచ్చిన రోజు చివరి రోజు ఎక్స్క్లూడ్ చేసి 14 days ఖచ్చితంగా ఉండాలని చెప్తా ఉన్నారు. On receipt of notice, a motion for leave to move the resolution is entered in the list of business in the name of the members concerned on a day fixed by the Speaker, provided that the day so fixed has to be any day after 14 days from the date of receipt of notice of resolution. Very clear గా చెప్తా ఉన్నారు అధ్యక్ష. కేస్ స్టడీస్ కూడా కౌల్ అండ్ షట్కర్లో కిందనే రాశారు అధ్యక్ష. A notice of resolution signed by 21 members for the removal of Speaker Mavlankar was received on 3rd December 1951. The resolution was included as the first item in the list of business for 18th December 1951, which was circulated to the members on 14th December. అంటే వెరీ క్లియర్గా అధ్యక్ష ఎప్పుడు నోటీస్ ఇవ్వాలి, దాని తర్వాత మోషన్ ఆఫ్ లీవ్ ఎప్పుడు గ్రాంట్ చేస్తారు అని వెరీ క్లియర్గా ఉంది అధ్యక్ష. ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష, అక్కడ కేస్ స్టడీ. A notice of resolution signed by 23 members for the removal of Speaker Sardar Hukum Singh was received on 8th November 1966. A motion for leave to move the resolution was included in the list of business for 24th November 1966. The item was included after the items papers to be laid in accordance with the direction 2. తర్వాత అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష కేస్ స్టడీ. A notice of motion of no confidence in the Deputy Speaker of the Provisional Parliament, which was received on 11th October 1951, was not proceeded
with on the ground that the notice was short of the prescribed period of 14 days. As the session was scheduled to adjourn sine die on 16th October 1951. Very clear గా చెప్తారు అధ్యక్ష. అసలు ఎందుకు చెప్తా ఉన్నారు, కారణాలు ఏమిటి అన్నది అధ్యక్ష అందరికీ కూడా అర్థమైంది. ఏంటంటే అధ్యక్ష 14 days టైం అన్నది విప్ జారీ చేసేదానికి, విప్పును ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎవరు ఉల్లంఘించకుండా ఉండడం కోసం తగు జాగ్రత్తలు తగు చర్యలు తీసుకొని ఏకంగా లెజిస్లేచర్లోను పార్లమెంట్లోను ఏకంగా రూల్స్ ఫ్రేమ్ చేస్తే ఇవాళ అటువంటి రూల్స్నే ఇవాళ బ్రీచ్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ బడ్జెట్ మీద ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి, ఏం ఈ రోజే తీసుకోవాలని చెప్పి రూల్స్ కూడా రూల్స్ 14 days తర్వాత రూల్స్ చెప్తా ఉన్నాయి, విప్పు జారీ చేసేదానికి అవకాశం ఇస్తూ ఉన్నాయి. విప్పు జారీ చేసిన తర్వాత దాన్ని ఉల్లంఘిస్తే డిస్క్వాలిఫై చేయడానికి రూల్స్ చెప్తా ఉన్నాయి. అటువంటిది కేవలం 8 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కాకుండా చూసుకునేందుకు ఏకంగా స్పీకర్ కుర్చీని సైతం వాడుకుంటా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏది ఉండదు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, ఏమాత్రం మీకు సిగ్గు రోషం ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యేలందరినీ మీరు డిస్క్వాలిఫై చేయండి, ఆ ఎమ్మెల్యేలందరినీ లేకపోతే ఎమ్మెల్యేతో రెసిగ్నేషన్ చేయించండి. ఆ ప్రజలు లేకపోదాం, ప్రజలు ఎవరికి ఓటేస్తారో, దేవుడు ఎవరిని ఆశిస్తారో, ఎవరిని ఆశీర్వదిస్తారో ప్రజల దగ్గరనే తేల్చుకుందాం. కానీ మీరు చేస్తా ఉన్నది ఏమిటంటే అధ్యక్ష, మీరు ప్రజల దగ్గరికి పోయే కాన్ఫిడెన్స్ మీకు లేదు, ప్రజల దగ్గరికి మీరు పోతే ప్రజలు మీకు ఓట్లేస్తారన్న నమ్మకం మీకు లేదు, మీకు ప్రజల దగ్గరికి పోయే కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేస్తారన్న నమ్మకం మీకు లేదు కాబట్టి ఈ ఎమ్మెల్యేలు 8 మందిని ప్రొటెక్ట్ చేసుకునే దానికోసము, ఆ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కాకుండా చూసుకునే దానికోసం అని చెప్పి మీరు నానా అగసాట్లు పడతా ఉన్నారు. చివరికి నిన్న కూడా అంతే, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చిన వెంటనే అదే రోజే చర్చకు పెట్టారు. కారణం ఏంటి అంటే ఆ రోజు మీరు చర్చకు అదే రోజే ఎందుకు అనుమతించారు అని అంటే విప్పు జారీ చేశాము, విప్పు జారీ చేసినా కూడా మాకు అందలేదు, టైం లేదు అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు సాకులు ఎత్తుక్కునే దానికి అవకాశం మీరు కల్పిస్తున్నారు. ఇవాళ 14 రోజులు వెరీ క్లియర్గా రూల్స్ చెప్తా ఉంటే 14 రోజుల తర్వాతనే మీరు మోషన్ ఆఫ్ లీవ్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి రూల్స్ చెప్తా ఉంటే విప్పు జారీ చేసేదానికి అవకాశం కల్పించకూడదు అని చెప్పి విప్పు జారీ చేసినా కూడా ఆ ఎమ్మెల్యేలు మాకు అందలేదు అని చెప్పుకునే దానికి వాళ్ళకి అవకాశం ఇచ్చేందుకని ఆ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే దానికోసమని ఏకంగా స్పీకర్ గారే రూల్స్ కాపాడాల్సిన వ్యక్తులే ఈ మాదిరిగా చేస్తూ ఉంటే ఇక నిజంగా ఏమవుతుంది అధ్యక్ష డెమోక్రసీలో? ఇంకా డెమోక్రసీ అనేది ఉందా లేదో అని అడుగుతా ఉన్నా.